అందరూ కూడా మోకరించుకుందాం. ఈ సాయంకాల సమయంలో జీవాధిపతి ఆశ్చర్యకరుడైనటువంటి యేసును దివ్య సప్రసాద రూపములో మనందరి ఇంటిలో ప్రవేశిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. దేవా 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 తండ్రి దేవా యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా మీకే ఆరాధనని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రము. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య మమ్ము సదా కరుణిస్తూ కాపాడుతూ ప్రతిరోజు కూడా ప్రాణభిక్ష పెడుతున్నటువంటి యేసయ్య ఈ సాయంకాల సమయంలో మేమంతా కూడా ఏక మనస్సుతో ఏక విశ్వాసముతో ఆరాధిస్తూ ఉండగా మమ్మల్ని మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఓ జాలి కలిగినటువంటి ప్రభువా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. దాని మూలంగా మీ దీవెనలు కూడా కోల్పోతూ ఉన్నాం తండ్రి. వాటన్నిటిని కూడా క్షమించి మీ మంచి మనస్సుతో మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబాలను బలపరచండి ప్రభువా. మా కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. యేసు రాజా స్తుతి స్తోత్రము,
యేసు రాజా స్తుతి స్తోత్రము 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 మమ్ము సదా కాచి కాపాడుతున్న ఓ పావనాత్మ మీకే ఆరాధన మీకే మహిమ ప్రభా. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి నుండి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. కరోనా వ్యాధిలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. మేము ఆరాధిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ఏ వ్యాధి, ఏ దుష్ట శక్తి, ఏ శోధన, ఏ బంధకము మా మీదను మా కుటుంబాల మీదను పడకుండా ఈ చల్లని హస్తాలతో మమ్ము కాచి కాపాడమని, మీ ఆత్మతో మమ్ము నడిపించమని, బలపరచమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకున్నాం. పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము. చప్పట్లతో యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా అందరూ కూడా చప్పట్లతో స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము స్తోత్రం ప్రభా. పావనాత్మా స్తుతి స్తోత్రము
యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, స్తుతిద్దాం తండ్రి దేవా స్తుతి స్తోత్రము. అందరూ కలిసి. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా ఆవరిస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించమని, మనం చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటూ అభిషేకించమని, తన అద్భుత కార్యాలు మన కుటుంబంలో మన జీవితంలో చేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, దేవా స్తుతి స్తోత్రము, దేవా తండ్రి దేవా స్తుతి దేవా 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 స్తుతి యేసయ్యా యేసు యేసు నా యేసు పావనాత్మా 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 హల్లెలూయా 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 ఆరాధనా ఆరాధనా స్తోత్రము దేవా మీకే ఆరాధనా యేసు రాజా మీకే ఆరాధనా పరలోకపు తండ్రి మీకే ఆరాధనా పరిశుద్ధాత్మదేవా మీకే ఆరాధనా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించి అదివి సప్రసాద దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే
కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి గనుక మనం చూసినట్లయితే, పేతురు గారు యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకు వచ్చి, అయ్యా, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పొరపాటు లేదా తప్పు వ్యతిరేకంగా ఏదైనా చేసిన ఎడల నేను ఎన్నిసార్లు అతనిని క్షమించాలి అని యేసు ప్రభును అడుగుతూ ఉన్నాడు పేతురు గారు. ఇలాంటి సమయంలో యేసు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం, ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనిషికి ప్రేమించటం కష్టమే, మనిషికి క్షమించటం కూడా కష్టమే. ప్రేమించాలి, క్షమించాలి అంటే అది దేవునిలో నడుస్తున్నటువంటి వారికి, దైవభక్తి కలిగినటువంటి వారికి, దైవ భయము కలిగిన వారికి మాత్రమే ఇది సాధ్యం. ఇహలోకానుసారం, ఇహలోక వ్యామోహానుసారం మనం జీవించినట్లయితే ఇలాంటి క్షమాపణ, ఇలాంటి ప్రేమ కలిగి ఉండటానికి సమయం లేకుండా పోయింది. నో టైమ్ టు లవ్, నో టైమ్ టు ఫర్గివ్. వీ హ్యావ్ ఓన్లీ వన్ టైమ్ టు ఎంజాయ్ దిస్ లైఫ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లవ్. దట్స్ వై గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎ పవర్ఫుల్ word called love. God came to this world to love each and every one of us, to forgive us. ఆయన ఈ లోకానికి వచ్చి మనకి నేర్పించింది, 1 ప్రేమ కలిగి జీవించమని, 2 క్షమించుకుని, ఒకరినొకరు క్షమించుకుని జీవించమని. ఈ 2 ఆజ్ఞలు గనక మనం పాటిస్తే తప్పకుండా దేవుని రాజ్యంలో వారసత్వాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాం అని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే పేతురు గారు అడుగుతున్నాడు, అయ్యా, ఒక సహోదరుడు, ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే యూదా సాంప్రదాయం ప్రకారం 7 సార్లు క్షమించాలి కదా, 7 సార్లు క్షమించి 8వ సారి ఆ మనిషిని మనం హంతం చేయాలి కదా అని అడుగుతూ డౌట్ క్లియర్ చేసుకోవడానికి పేతురు గారు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు చెప్పినటువంటి సమాధానం, 7 సార్లు కాదు 770 పర్యాయములు నీవు క్షమించాలి అని అంటున్నాడు. నా రాజ్యములో వారసత్వాన్ని కలిగి ఉండాలి అంటే, నిజమైనటువంటి నా శిష్యుడిగా నన్ను వెంబడించాలి అంటే, క్షమించటం నీ జీవితంలో ఒక భాగం కావాలి అంటున్నాడు. 770 పర్యాయములు అంటే ఇట్స్ మోర్ దెన్ 400, అబౌవ్ 400. If at all you want to follow me, if at all you want to become my own disciple, forgiveness should be part of your life. Forgiveness should be one of the main thing to follow in your life. If you don't forgive, you cannot be called as my own disciple or follower. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలా మందికి క్షమించండి అని చెప్పడం ఈజీ, కానీ
మన దగ్గరికి వచ్చేసరికి దాన్ని పాటించటం అనేది చాలా కష్టం. We can preach about forgiveness hours and hours, but it is very difficult for all of us to practice. We all need to acknowledge this. మనం దీనిని అందరం కూడా అంగీకరించాలి. క్షమించాలి, క్షమించాను అని చెప్పటం ఈజీ, కానీ క్షమించటం అనేది చాలా కష్టం. చాలాసార్లు నేను ఆ వ్యక్తిని క్షమించేశాను అని చెప్తూ ఉంటారు, కానీ మనసులో ఆ వ్యక్తి చేసినటువంటి తప్పులను గుర్తించుకుంటూనే ఉంటారు. As long as you remember the words, the deeds that have created against you, as long as you remember that incident, you have not forgiven the person. You might say that you have forgiven, but you have not really forgiven. ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా మనిషిని వేధిస్తూ ఉంటుంది, కోపోద్రేకాన్ని రగిలిస్తూ ఉంటుంది. నిజంగా మనం ఆ మనిషిని క్షమిస్తే యథావిధిగా వెళ్ళి మాట్లాడుతాం. కొంతమంది ఏదో నామకార్థంగా మాట్లాడతారు, లోపల ఉండేది లోపలే ఉంటుంది, లోపల ఉండే కోపము, ఆ భయం అనేది అలాగనే ఉండిపోతుంది. ఆ మనిషి అక్కడి నుంచి పూర్తిగా తొలగిపోతేనే తప్ప, కొంతకాలం పాటు ఆ మనిషి మన కళ్ళ ముందు ఉండకపోతేనే తప్ప ఆ మనిషి క్షమించటం అనేది చాలా కష్టం. ఒక కుటుంబం శాంతి సమాధానముతో ఉండాలి అంటే, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలంటే క్షమాపణ మన జీవితంలో ఒక భాగం కావాలి. నిజమైనటువంటి క్రైస్తవుడుకు, యేసు ప్రభువును అనుసరిస్తున్నటువంటి నిజమైనటువంటి బిడ్డకు ఉండవలసినటువంటి లక్షణం క్షమాపణ. క్షమించే మనస్తత్వం మనలో ఉంటే కోపము రాదు, అసూయ రాదు, చిరాకు రాదు. తొందరపడి మనం మనిషిని ఏమీ అనలేకపోతాం. ప్రియ సహోదరి సహోదరులు, యేసు ప్రభు సాధారణంగా మనం క్షమించాలి అని మాట్లాడుతాం, క్షమించడానికి చాలా కష్టపడతాం. కానీ యేసు ప్రభు జీవితంలో చేసినటువంటి మేలులు ఏమిటి, యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటన ఏమిటంటే, ఆయన పాటించిందే ఆయన బోధిస్తూ ఉన్నాడు, బోధించిందే ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆయన పాటించినది ఏది ఒక్కటి కూడా ఆయన ప్రకటించలేదు, ప్రకటించింది ఏ ఒక్కటి కూడా ఆయన పాటించకుండా లేడు. అందుకనే యేసుప్రభు చెప్తున్నాడు, 7 కాదు 770 పర్యాయములు. అంటే నీవు బ్రతికి ఉన్నంత వరకు క్షమిస్తూనే ఉండాలి. కారణం ఏమిటంటే, నేను ఎంతగానో నిన్ను ప్రేమించాను, నిన్ను పరలోకంలో చేర్చేంత వరకు నేను నీతోనే ఉంటూ నిన్ను అనేక విధాలుగా కాపాడుకుంటూ ఉన్నాను. అయినా కూడా మీరు నన్ను చంపేశారు, అయినా కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సిలువను మోస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయనను ముఖం మీద ఉమ్ము వేశారు, పిడికలతో గుద్దారు, కాళ్లతో తంతు ఉన్నారు. బట్టలన్నీ కూడా తీసి నడి రోడ్డు మీద సిలువ మానును మోపిస్తూ ఉన్నారు. లేనిపోని వ్యర్థపు మాటలతో, భయంకరమైనటువంటి బూతులతో తిడుతూ ఉన్నారు. అన్ని ఘోరాలు ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఎవరిని కూడా ఒక్క మాట ఆయన అనలేదు. ఇది యేసు ప్రభు పాటించాడు, మనకి నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు బోధించాడు, తనే జీవితంలో దానిని పాటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉంటే ఏ కుటుంబంలో గొడవలు ఉండవు, ఏ భార్యాభర్త మధ్య సమస్యలు ఉండవు, చీటికి మాటికి పోట్లాడుకుని అలిగే మరి కుటుంబాన్ని చిందరవందర చేసుకునే అవకాశాలు ఏమీ కూడా కనిపించవు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, we need everything instant, we need everything instant gratification. ఏదైనా జరగాలి అంటే వెంటనే జరిగిపోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్, ఇట్ షుడ్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. ఒక చిన్న మాట అంటే కూడా పడదు. ఏదైనా ఒక చిన్న మాట అంటే పట్టింపులు పంతాలు పట్టుకుని నెలలు నెలలు మాట్లాడకుండా భార్యాభర్తలు మధ్య కలిసే ఒకే ఇంటిలో ఉంటారు, ఒకే ఇంటిలో ఒకే పాత్రలో వండిన ఆహారాన్ని తింటూ ఉంటారు.
కానీ నెలలు తరబడి మాట్లాడకుండా ఉంటారు. కారణం ఏమిటంటే క్షమించలేనటువంటి మనస్తత్వం, ఓర్పు సహనము లేనటువంటి మనస్తత్వం. నన్నెందుకు అనాలి, నన్నెందుకు అనాలి, హూ ఆర్ యూ టు సే, హూ ఆర్ యూ టు స్కోల్డ్ మీ, హూ ఆర్ యూ టు సే ఆల్ దిస్ వర్డ్స్ అని మనం తిరగబడుతూ ఉంటాం. Nowadays many families are broken because they can't forgive each other, they can't accept each other. The greatest sacrifice that we can do in this world, the greatest charity that we can do in this world is not providing so many things, not buying the cars and bungalows, accepting one another as they are and forgiving them. This is the greatest charity. This is the greatest contribution that we can do to each and every one of us. వాళ్ళను వాళ్ళగానే అంగీకరించి వాళ్ళను క్షమించటంలోనే నిజమైనటువంటి త్యాగ స్వభావం ఇమిడి ఉంది. అందరూ మనలాగానే ఉండరు. మనం ఆ వాళ్ళలాగా మనం జీవించలేం. ఎవరిని వాళ్ళగానే మనం అంగీకరించాలి. ఎవరి మనస్తత్వాన్ని వారి మనస్తత్వంగానే మనం అంగీకరించాలి. వాళ్ళు మనలాగా మాట్లాడటం లేదు, మనలాగా ప్రవర్తించటం లేదు, మనలాగా పనులు చేయటం లేదని చెప్పి వాళ్ళ మీద చిరాకు పడి ఈ విధంగా మనం ప్రవర్తించకూడదు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, చాలా రోగాలు మనలో ఉన్నటువంటి, అకార్డింగ్ టు ద సైకాలజిస్ట్ 90% of the diseases are psychological problems. 90% మనకు వస్తున్నటువంటి రోగాలు అన్ని కూడా మానసికమైనటువంటి సమస్యలు. ఈ మానసికమైనటువంటి సమస్యల్లో ఒకటిది అన్ఫర్గివ్నెస్, క్షమించలేకపోవటం. ఈ క్షమించలేకపోవటం ద్వారా అనేకమైనటువంటి రోగాలు, క్రోనిక్ డిసీజెస్, అనేకమైనటువంటి రోగాలకు గురి అయి మనలో మనమే మదన పడిపోతూ మనలో మనమే స్ట్రగుల్ అవుతూ అనేకమైనటువంటి శారీరక రోగాలకు కూడా దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, చాలా సార్లు మనం బైబిల్లో చూస్తున్నాం, కుంటివాడు, గుడ్డివాడు, పక్షవాత రోగులు, అలాగే అనేకమైనటువంటి సమస్యలతో వస్తున్నటువంటి రోగులు యేసు ప్రభుని అడుగుతున్నారు, దావీదు కుమారా యేసు ప్రభు, నన్ను కరుణించు అని, మమ్మల్ని క్షమించండి, మేము చేసినటువంటి పాపాలకు, మాలో ఉన్నటువంటి ఈ క్షమించలేనటువంటి మనస్తత్వానికి మూలంగానే మేము అనేకమైనటువంటి బాధలకు, రోగాలకు గురి అవుతూ ఉన్నాము, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళను తాకి స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనలో క్షమించలేని మనస్తత్వం నుండి విడుదల దయచేయమని we all need to ask the Lord, today give me the heart of repentance, the heart of forgiveness, otherwise I cannot receive your blessing. There's so many people going to the church praying but still can't forgive each other. భార్య భర్తను, భర్త భార్యను, బిడ్డలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు బిడ్డలను క్షమించలేక ఎన్నో నెలల తరబడి, ఎన్నో సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు క్షమించి ఒక వ్యక్తి ముందుకు వెళ్ళినా నేను క్షమించను అని ఆ వ్యక్తి అలాగే ఉండిపోతూ ఆ పవిత్రమైనటువంటి బంధాన్ని, ఆ సంతోషకరమైనటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. పంతాలు, పట్టింపులు, కోపోద్రేకాలతో బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవితంలో అనేక సార్లు క్షమించడం మనం చూస్తూ ఉన్నాం. అతి ఘోరంగా సిలువ మీద ఆయనను సిలువ మీద కొట్టినప్పుడు, మరణ దండనకు గురి చేసినప్పుడు, కొన్ని క్షణాలలో యేసు ప్రభు చనిపోతాడు అని గమనించి వీళ్ళు చేసినటువంటి పాపము వీళ్లను
నాశనం చేస్తుందని గమనించి ఆ ప్రేమ కలిగినటువంటి, జాలి కలిగినటువంటి కరుణామయుడు ఒక్క మాట పలుకుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎంతో ఘోరాతి ఘోరంగా హింసించినా కూడా ఆఖరిలో ఒక మాట అంటున్నాడు, ప్రభువా వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళకు తెలియదు, ప్రభువా వీళ్ళని క్షమించండి అని. ఇది నిజమైనటువంటి దైవత్వం. ఇది నిజమైనటువంటి క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణం. జీసస్ has been forgiving till the last minute of his life. యేసు ప్రభు ప్రారంభము నుండి ఆయన జీవిత అంత్య కాలము వరకు కూడా క్షమిస్తూనే ఉన్నాడు. తనతోనే ఉంటూ, తనతోనే తింటూ, తననే శత్రువులకు అప్పగించినటువంటి యూదా ఇస్కారియోతును క్షమిస్తూ ఉన్నాడు. ఈయన మాటలు కఠినముగా ఉన్నవి, ఈయనతో మనకేమిటి పని అని వెళ్ళిపోతున్నటువంటి శిష్యులను కూడా క్షమిస్తూ ఉన్నాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఎవరు వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళిపోను అని చెప్పినటువంటి పేతురు, కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు పారిపోయి ఈయనెవరో తెలియదని బొంకినా కూడా యేసుప్రభు క్షమిస్తూనే ఉన్నాడు. యేసుప్రభు అనేక అద్భుతాలు చేస్తూ ఉంటే, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే, ఒకవైపు చూసి ఆశ్చర్యపోతున్నటువంటి ప్రజలు, ఇంకొక వైపు ఈయన ఇలాగే పనిచేస్తే మన రాజ్యాలు కూలిపోతాయి, మన పదవులు కూలిపోతాయని ఆయన మీద పన్నాగాలు పన్ని అనేక సార్లు రాళ్లతో కొట్టి ప్రయత్నం చేసినటువంటి వాళ్లను కూడా క్షమిస్తూ ఉన్నాడు. ఈ విధంగా పుట్టిన దగ్గర నుంచి ఆయన మరణించే ఆఖరి క్షణం వరకు కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన భగవంతుడుగా, దేవుడుగా ఆయన పరలోకానికి ఎత్తించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనకు కూడా అలాంటి లక్షణం ఉంటే మనం కూడా ఇప్పుడు పైనే ఉంటాం. అందరికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలోనే ఉంటాం. అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటాం. ఇహలోకానుసారం, ఇహలోకమైనటువంటి ఆలోచనల ప్రకారం, ఇహలోకమైనటువంటి పట్టింపులు, పంతాలు, కోపము, పగలు ప్రకారం మనం జీవిస్తే ఎప్పుడు ఇక్కడే ఉంటాం. ఎంత సంపాదించుకున్నా అదే, ఎంత కలిగి ఉన్నా శాంతి, సమాధానం, సంతోషం మనకు ఉండదు. ఎంత ఉన్నా కూడా లేనట్టుగానే మనం జీవిస్తాం. ఎంత ఉన్నా కూడా అనుభవించకుండానే మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి సంతోషం ఒక వ్యక్తిని క్షమించడం ద్వారా వస్తుంది. నిజమైనటువంటి సంతోషం, దీవెన ఒక వ్యక్తిని క్షమించడం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, చాలాసార్లు మీరు చాలా సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. నా గురించి నన్ను అందరూ ప్రేమిస్తారు అని నేను అనుకోను. ఎవరో ఒకరు ఏదో విధంగా మాట్లాడుకుంటారనే సంగతి నాకు తెలుసు. అయినా ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా నేను ఒకటే అనుకుంటా, నేను నిద్రపోయే సమయానికి నేను ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరైనా నాకు శత్రువులు ఉన్నారా అని ఆలోచించుకుని, నేను చనిపోయేటప్పుడు ఏ శత్రువులు లేకుండా నేను ఉండాలి, నేను నిద్రపోయేటప్పుడు, సాయంత్రం నిద్రపోయేటప్పుడు ఏ శత్రువులు నా జీవితంలో లేకుండా ఉండాలి, నేను ఎవరికి భారంగా ఉండకూడదు అని నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. అందుకనే ఎవరు ఏమైనా అన్నా కూడా వెంటనే మర్చిపోతూ ఉంటాను. సందర్భం వస్తే క్షమిస్తాను, సాధ్యమైనంత వరకు ఆ సంఘటనను మర్చిపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మర్చిపోతూ ఉండటం ద్వారా మర్చిపోవటమే నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందుకనే ఎవరు ఎన్ని అనుకున్నా కూడా అవన్నీ కూడా ఏమి నన్ను అంతగా బాధ పెట్టావు. కొన్నిసార్లు గుర్తుకొచ్చినప్పుడు, బాధ కలిగించినప్పటికీ దేవుని అడుగుతా, ప్రభువా మళ్ళీ అలాంటి సంఘటన నా జీవితంలో కనిపించకూడదు, గుర్తు రాకూడదు అని. The happiest person in the world is the one who can be able to forgive and forget. ఈ లోకంలో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే పాపాన్ని లేదా చెడును మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. అందుకని ఒక వ్యక్తి అంటున్నాడు,
మనం చెడుని ఇసుక మీద రాయాలంట. మనల్ని ఎవరైనా బాధ పెడితే, మనల్ని ఎవరైనా మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే, చెడుగా మన మీద ఎవరైనా మరి ఏదైనా ప్రకటనలు చేస్తే వాళ్ళు అన్నీ కూడా మనం ఇసుక మీద రాయాలంట. సముద్రపు ఒడ్డున మనం ఆడుకుంటూ ఉంటాం. ఇసుక మీద రాస్తే అలలు రాగానే ఒక్క క్షణంలోనే మొత్తం మాయమైపోతూ ఉంటాయి. చెడు క్రియలు లేదా చెడు తలంపులు, చెడు మాటలు ఎవరైనా మనల్ని బాధ పెడితే ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఇసుక మీద రాసుకోవాలంట. రెండవది, మన జీవితంలో ఎవరైనా మేలు చేస్తే, మన జీవితంలో ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ పేర్లు, ఆ యొక్క సన్నివేశాలు రాయి మీద రాసుకోవాలంట. రాతి మీద మనం చిత్రీకరించాలంట. దీని ద్వారా చెడును మనం వెంటనే మర్చిపోవాలి. ఇతరులు చేసినటువంటి మేలులను మనం రాతి మీద రాసుకోవాలి. అంటే అవి ఎల్లప్పుడూ కూడా మనం గుర్తించుకోవాలి. గుర్తించుకుని వారు చేసినటువంటి మేలులను బట్టి, వారు చేసిన సహాయాన్ని బట్టి జీవితం అంతా మనం కృతజ్ఞతా భావముతో జీవించాలి. మొదటిది దేవునికి కృతజ్ఞత, రెండవది మనకు సహాయం చేసినటువంటి వారికి కృతజ్ఞతా భావముతో మనం జీవించాలి. ఈ కృతజ్ఞత అనేది లేకపోతే మనం మనుషులము అని మనం చెప్పుకోలేం. ఈ క్షమించే లక్షణం మనలో లేకపోతే దేవుని బిడ్డలమని మనం చెప్పుకోలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం దేవుని బిడ్డలుగాను నిజమైనటువంటి మనిషిగాను మనం జీవించాలంటే ఒకటి కృతజ్ఞత, రెండవది క్షమించే మనస్తత్వం, మూడవది ప్రేమ కలిగినటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆరాధనలో దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. బిడ్డ, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు కాదు, 70 పర్యాయములు మనం క్షమించాలి. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా మనం క్షమిస్తూనే ఉండాలి. అప్పుడే సంతోషంగా ఉండగలం, అప్పుడే ఆనందంగా ఉండగలం. చాలాసార్లు భార్య సరిగా పని చేయలేదని, సరిగా వండలేదని, లేకపోతే ఏదో ఒక మాట అంది అని భర్తలు పంతాలు పెట్టుకుని అనేక విధాలుగా హింసిస్తూ ఉంటారు. అలాగే భార్యలు కూడా భర్త ఏదో ఒక మాట అన్నాడని చెప్పి ఆ మాటను మనసులోనే పెట్టుకుని అనేక విధాలుగా మరి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డలకు ఉండవలసింది క్షమాపణ. ఒకరినొకరు క్షమించుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34లో మనం చూస్తున్నాం, ప్రభువా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించండి అని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:32లో ఆయన చెప్తున్నాడు, ఒకరి పట్ల ఒకరు జాలి, కనికరము, దయ, క్షమాపణ ఈ లక్షణాలను కలిగి జీవించండి అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లక్షణాలన్నిటిని కూడా మరి ఆ గొప్ప దేవుడు మనందరి జీవితంలో ప్రసాదించమని ఆ గొప్ప దేవుని మరొకసారి ఆరాధించుకుంటూ, పరమపిత యేసు ప్రభు మీకే స్తుతి ఆరాధనని ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. అందరూ కూడా గొప్ప దేవుని పరమపిత ప్రేమ స్వరూప మీకే స్తుతి ఆరాధనా. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మన మీద దయచేయమని, కుమ్మరించమని, ఈరోజు ఆ దేవుడు మనకందరికి ఇస్తున్నటువంటి గొప్ప వరం క్షమాపణ, క్షమించే మంచి మనస్తత్వాన్ని మనందరికీ దయచేయమని, ఈ క్షమించే మనస్తత్వం కలిగి ఉండటం ద్వారా ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు, శాంతి, సమాధానం, సంతోషాన్ని దయచేయమని వేడుకుందాం. ఈరోజు ఎవరెవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరెవరినైతే మనం క్షమించలేకపోతూ ఉన్నామో వారి పేర్లు నీ మనసులో చెప్పుకొని దేవునికి సమర్పించు. ఈరోజు నీవు దేవునికి మాట ఇవ్వు, ప్రభా క్షమించలేకపోతున్నాను కాబట్టే శారీరకంగాను మానసికంగాను బాధపడుతున్నాను. ఈ యొక్క బాధ నాకు వద్దు ప్రభా, ఈ యొక్క సమస్య నాకు వద్దు ప్రభా,
నాకు దీని నుండి విడుదల కావాలి. Lord, I need deliverance from this unforgiveness. Lord, because of this sickness, I am not able to be happy, Lord. Whenever I remember the person, I feel kind of hatredness, anger, frustration, Lord. Remember all those who have wounded you. Remember all those who have given you a lot of pain. ఎవరెవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరెవరైతే నీకు బాధ కలిగించి నీ పేరు చెడగొట్టి అనేక విధాలుగా నీ గురించి చెడుగా మాట్లాడి అవమానపరిచారో వాళ్ళందరినీ కూడా ప్రభువుకు సమర్పించు. ఈరోజే దేవుడు దాని నుండి విడుదల, నీ జీవితంలో ఇప్పుడు సంతోషం, సమాధానాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో అన్యాయం జరిగింది అని బాధపడుతున్నావా? నీ భర్త, నీ భార్య నీకు అన్యాయం చేశారని బాధపడుతున్నావా? నీ తోబుట్టువులే నీకు అన్యాయం చేశారని బాధపడుతున్నావా? ఆస్తుల దగ్గర, ఇళ్ల దగ్గర నీకు అన్యాయం జరిగిందని వాళ్ళని క్షమించలేకపోతున్నావా? దేవుని అడుగు, ప్రభా నా శక్తి సరిపోదు, నీ శక్తి నాకు కావాలి అని ఆ దేవుణ్ణి విశ్వాసంతో, భక్తితో ఆ గొప్ప దేవుని క్షమించమని అడుగుదాం. పరం పితా ప్రేమ స్వరూపా, నీకే స్తుతి ఆరాధనా, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమం. సమర్పించు. ఆ గొప్ప దేవుడు మనందరిని తాకి స్వస్థపరచబోతున్నాడు. God is going to heal each and every one of us. God is going to take away all the broken hearts from us, broken situations from us. Today surrender everything to the Lord. The Lord is coming with His mighty power to heal each and every one of us. So far we have been struggling with various sicknesses because we are not able to forgive. When we forgive, we receive the heavenly blessings from the Lord. When we forgive, we receive the abundant blessings from the Lord. Forgiveness is the medicine for all the sicknesses. Forgiveness is the clearance for all the bondages. We forgive each other. We forgive one another. We forgive ourselves for all the sins that we have committed against the Lord, against the others, against ourselves. మొట్టమొదటిగా మనం ఇతరులు చేసినటువంటి తప్పులను క్షమిద్దాం. మనం ఇతరులకు చేసినటువంటి పాపాలను క్షమించమని అడుగుదాం. ఒక్కొక్కసారి మనల్ని మనం క్షమించుకోక, నేనెందుకు ఇలా చేశాను, నేనెందుకు ఇలా ప్రవర్తించాను, నేనేనా అని, నాకు ఈ శిక్ష పడవలసిందే అని మనల్ని మనమే శిక్షించుకుంటూ ఉన్నాం. మనల్ని మనమే క్షమించుకోలేనటువంటి మనస్తత్వంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడిని అడుగుదాం. లార్డ్, with your mercy and compassion, have mercy on me, Lord, and forgive all the sins that I have committed, Lord. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధనా. యేసు ప్రభు మా రక్షకుడా, మీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే, మా రక్షణం నీవే,
నీలో మేము సంగమము, సర్వము నీవే, మా రక్షణ నీవే, మా రక్షణ నీవే. నీలో మేము నీలో మేము సంగమం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, ఈ సమయంలో మీ సహాయాన్ని కోరుతున్నాను. ఆది నుండి నేటి వరకు సదా మమ్ము కరుణిస్తూ కాపాడుతున్న తండ్రి స్తోత్రం. ప్రభా, మాలో ఉన్నటువంటి ఈ కోపతాపాలను, క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని తొలగించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఈ ఒక్క బంధకము ద్వారానే, ఈ ఒక్క ఆటంకము ద్వారానే మేము సఖ్యతగా జీవించలేకపోతున్నాం, కుటుంబ సమేతముగా సంతోషంగా జీవించలేకపోతున్నా. క్షమించి మీరిచ్చినటువంటి ప్రేమను పొందుకోలేకపోతూ ఉన్నా. ఈరోజు నీవు సమర్పించు. క్షమించలేకుండా సంవత్సరాల తరబడి నీవెవరెవరితో మాట్లాడలేకపోతున్నావో, మాట్లాడినా నీకు వారు స్పందించలేకపోతున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రభువుకు సమర్పించు. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. దేవుని యొక్క సహాయాన్ని కోరితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో పనిచేసి సకల బంధకాల నుండి, భారాల నుండి విడుదల చేసి మనకు సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేస్తుంది. ఆ క్షమించే మనస్తత్వం లేకుండా ఉండడం ద్వారా ఇన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా జీవించి కూడా, ప్రతిరోజు ప్రార్థన చేసిన బిడ్డవయ్యిండు కూడా, ప్రతిరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నటువంటి బిడ్డవయ్యిండు కూడా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి బిడ్డవయ్యిండి కూడా, ఇంకా చీకటిలోనే మనం జీవించి ఉన్నాం. ఇంకా చీకటి పనులకే మనం గురి అయి ఉన్నాం. ఎన్నిసార్లు వాక్యము ద్వారా మనం కడగబడినప్పటికీ ఇంకా ఆ చీకటినే కోరుకుని పంతాలు పట్టింపులతో అదే విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, ఆ బంధకాల నుండి నీవు విడుదల, ఆ భయంకరమైనటువంటి ఆ బంధకము నుండి నీవు విడుదల పొందుకుని బయటికి వస్తే మరో క్షణమే నీవు పొందుకోబోయే దీవెన బహు గొప్పగా ఉంటుంది అని యెషయా 59:2 మనం చూస్తూ ఉన్నాం. నీ పాపం అనే బంధకం, క్షమించలేని మనస్తత్వం ద్వారా ఒక అడ్డుగోడను నీకు దేవునికి మధ్య కడుతూ ఉన్నావు. ఈ అడ్డుగోడను తొలగిస్తే దేవుని యొక్క అమూల్యమైనటువంటి దీవెనలు వర్షం వల్లే నీ జీవితంలో, నీ కుటుంబంలో కుమ్మరించబడతాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరెవరినైతే క్షమించలేకపోతున్నావో వారి పేర్లు చెప్పి 2 చేతుల పైకి లేపి ఆ పేర్లను ప్రభువుకు సమర్పించు. ఆ బిడ్డలను ప్రభువుకు సమర్పించు. ప్రభా, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మాకు హాని చేశారు, మమ్మల్ని బాధ పెట్టారు, మాకు అన్యాయం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. వాళ్ళను క్షమించకుండా ఎన్నెన్నో ప్రార్థనలు నేను చేశాను, ఎన్నెన్నో గొప్ప కార్యాలు నేను చేశాను. ఇంకా చీకట్లోనే నేను జీవించాను. టుడే we surrender all the people whom we are not able to forgive. Since our birth till today, there are so many people who had wounded us, who had spoiled our name, who had betrayed us, who said so many things against us. We had planned a lot of filthy things to be done. We are not able to forgive them. We are not able to accept them. We are not able to talk to them. Today we ask the Eucharistic Lord,
the divine master to give us the strength to forgive those people, to forgive all our sinful nature, to forgive one another. It's only possible through the Holy Spirit. Today we invite the Holy Spirit into our hearts, into our family, so that we will be relieved from these clutches of Satan. We will be relieved from this unforgiveness. We will be relieved from these bondages. Right now we are going to receive the blessings from the Lord. Right now we are going to receive the healings from the Lord. There are so many people with different types of problems and chronic diseases. Today, as you forgive, God is going to forgive you and bless you mightily with good health, with prosperity. Receive the blessings from the Lord. ఈరోజు నీవు క్షమిస్తూ ఉండగా, క్షమాపణ కోరుతూ ఉండగా, నీలో ఉన్నటువంటి ఆ చీకటి శక్తులు బయటికి వచ్చేస్తూ ఉండగా, నీలో ఉన్నటువంటి పాపము ఆలోచనలు, స్వార్థపు ఆలోచనలు, కోపము, పగ, అసూయ బయటికి వచ్చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించి, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో ప్రవేశించి, నీలో ఉన్నటువంటి ప్రతి బంధకము నుండి విడుదల ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యము నీవు పొందుకోబోతున్నావు, సంపూర్ణ స్వస్థత నీవు పొందుకోబోతున్నావు. ఈ క్షణమే దేవుని యొక్క స్వస్థతను నీవు పొందుకోబోతున్నావు. దేవుని గొప్ప కార్యాలు నీవు పొందుకోబోతున్నావు. సమర్పించి పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. పవనాత్మా శాంతి ప్రదాత నీకే స్తుతి ఆరాధనా సర్వము నీవే మా సంతోషం నీవే నీలో మేము సంగమం పవనాత్మా శాంతి ప్రదాత శాంతి ప్రదాత మీకే స్తుతి నీకే స్తుతి ఆరాధనా ఆరాధనా సర్వము నీవే సర్వము నీవే మా సంతోషం నీవే సంతోషం నీవే నీలో మేము నీలో మేము సంగమం ఆరాధనా హల్లెలూయా నీకే యేసు ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకే యేసు నీకే యేసు ఆరాధనా ఆరాధనా సర్వము నీవే మా రక్షణ నీవే నీలో మేము సంగమం సర్వము నీవే యేసు మా రక్షణ నీవే స్తోత్రం ప్రభువా నీలో మేము సంగమం తండ్రి సంగమం హల్లెలూయా 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 హల్లెలూయా
ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, గుడికి వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి పాప సంగీతము చేసే అవకాశం మనకు లేకపోయినా ఈరోజు ఆ గొప్ప దేవుని ముందు పాదాలు పట్టుకుని క్షమించమని అడుగుదాం. ఒకరినొకరు క్షమించమని అడుగుదాం. ఇంకెప్పుడు నేను నిన్ను బాధ పెట్టనని మాట ఇద్దాం. ఎవరెవరినైతే క్షమించాలని ఆశపడుతున్నావో, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు అక్కడ ఉంటే వారిని క్షమించమని అడుగు. ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టనని మాట ఇవ్వు. ఈ రోజే ఆ గొప్ప దేవుని దీవెనలు పొందుకోబోతున్నా. ఈ రోజే ఆ గొప్ప దేవుని కాంతి నీ కుటుంబంలో బహు గొప్పగా ప్రకాశించబోతుంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోబోతున్నాయి. ఆటంకాలు తొలగిపోబోతున్నాయి. సమస్యలు తొలగిపోబోతున్నాయి. రోగాలు తొలగిపోబోతున్నాయి. Ask each one of us, as you were in the family participating in this holy adoration, let us ask each other to forgive. Let us also promise, never again I hurt you. Never again I take away your happiness from you. Lord, I want to be like your own beloved son and daughter. I want to be your own beloved son and child. There are so many bondages that I am not able to come out of it. Lord, help me to come out of all those bondages. I need to be with you, Lord. I need to be your own beloved child. I need to enjoy your heavenly blessings, Lord. Lord, because of some bondages, always a problem, always a worries, always a disgustful situation in my family, Lord. Lot of hatred, there's no peace and happiness, Lord. Only the darkness is ruling my family. Only the dark situations are controlling my family. Lord, I am not able to experience your divine light. Today, Lord, I want to experience your divine light. I want to experience your healing, Lord. I want to experience your divine power in my life, all over the body, all over the family, Lord. Kneel down and let us receive the final blessing. అందరూ కూడా మోకరించి, ప్రభా, ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, తెలుసో తెలియక వారు చేసిన పాపాలను క్షమించమని, ఇప్పటి వరకు వారు కలిగి ఉన్న క్షమించలేని మనస్తత్వం విడుదల దయచేసి ప్రతి కుటుంబాన్ని వెలుగు కుటుంబంగా మార్చమని, ప్రతి బిడ్డను నీకు ఇష్టమైన బిడ్డగా మార్చమని ప్రభా, ఈరోజు మేము ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా హేరాళముగా దీవించమని, ఎవరెవరైతే ఏ కుటుంబం అయితే ఈరోజు ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారో వారందరిని కూడా హేరాళముగా దీవించమని వేడుకుంటాం. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగాక. ప్రభా, మా కుటుంబంలో నుండి దూర దేశంలో ఉన్నటువంటి మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను. ఇలాంటి వ్యాధి బాధలు వారికి సోకకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వచ్చునుగాక. గొప్ప ఆరోగ్యం ఆ బిడ్డలకు వచ్చునుగాక. మా బంధుమిత్రులు మీకు సమర్పిస్తున్నాను. ఇక్కడున్నటువంటి మా కుటుంబ సభ్యులందరినీ మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, నేను ఎవరినైతే ఇప్పటి వరకు క్షమించలేకపోయానో ఆ కుటుంబాలను, ఆ బిడ్డలను కూడా మీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబములో దేవుని కృప, కరుణ, దీవెన, శాంతి, సమాధానము వచ్చునుగాక. ప్రభా, ఏ ప్రాంతాల నుండి, ప్రభా, ఏ కుటుంబాల నుండి ఈ రోజు ఆరాధనలో పాలు పంచుకుని మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా హేరాళముగా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఏ దుష్ట శక్తి, ఆటంక శక్తి పని చేయకుండా ప్రభా మీ ఆత్మశక్తి మాత్రమే పనిచేసి వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, భయంకరమైన కరోనా వ్యాధి నుండి విడుదల దయచేయమని, ప్రభా ఈ వ్యాధిని అరికట్టడానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, డాక్టర్లను, నర్సెస్ను, ఇంకా అనేక విధాలుగా సేవలు చేస్తున్నటువంటి ప్రభా వైద్య బృందాలన్నిటిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభా, రక్షణ భద్రతా దళాలను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభా, మా దేశ పాలకులను, రాష్ట్ర పాలకులను, ఇతర పాలకులను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి మా తల్లి తిరుసభను నడిపిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, ఇతర మేత్రానులను, గురువులను, మఠవాసులను, కన్యా స్త్రీలను
అనేక విధాలుగా సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభు. ఈ ఆరాధనలో మీ అమూల్యమైనటువంటి దీవెనల వర్షాన్ని మా అందరి మీద కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా.